సో పిఠాపురం వర్మ గారు ఆ వ్యాఖ్యలు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ మీద చేసిన వ్యాఖ్యలు? ఇప్పుడు వర్మకి మతి భ్రమించినట్టుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎంత గౌరవం ఇచ్చాడో వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే గౌరవం ఇచ్చారు. అది విస్మరించి వేళ మాట్లాడాడంటే ఆయన కుషిద్ధానికి కుళ్ళికి నిదర్శనం అని అనిపిస్తోంది. ఇది రాజకీయ కుట్రలో భాగమే. నిజంగా లేకపోతే వర్మ అలా మారిపోతాడని మేము ఎప్పుడు అనుకోలేదండి. వాస్తవంగా తోడుగా ఉన్నాడు. మరో ఎవరు నాదెండ్ల మనోహర్ గారు అవుతాడేమో, ఆయనకి రెండో నాదెండ్ల మనోహర్ అవుతాడేమో అనుకున్నాను, కానీ ఇంత నీచానికి దిగజారిపోతాడని నేను అనుకోలేదు వాస్తవంగా. అంటే ఆయనే అన్నారనొచ్చా, ఆయన వెనక ఎవరైనా ఉండొచ్చా? ఆయన అనుంటే ఈ మాటలన్నీ ఆయనకే, ఆయన అనకపోతే మనం వెనక్కి తీసుకోవాలి. తర్వాత నాకు సంబంధం లేదు, వేరే నాకు తెలియకుండా వాళ్ళు పెట్టారు వీడియో పెట్టేసి డిలీట్ చేయడం ఎట్లా చూస్తారు? అది రాజకీయ కుట్ర అండి. అది రాజకీయ కుట్ర. ఇది అన్నీ ఏంటంటే ఒకవేళ వర్మ ఉంటే వర్మ, లేకపోతే జగన్ చేసిన పని అయి ఉంటుంది. వాళ్ళు సోషల్ మీడియా ఉంది కదా, వాళ్ళే ఇలాంటి నీచ నికృష్ట దరిద్ర పనులన్నీ చేస్తూ ఉంటారు. అంటే స్వయంగా ఆయన ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది, ఎలా గెలుస్తోని గెలుపు ఎలాంటిదని చెప్పేసి మాట్లాడడం అనేది ఎట్లా చూస్తారు? వర్మ ఒకటి వల్ల గెలిచింది కాదు కదా, అది ఎంతో మంది త్యాగ ఫలితం. అది పవన్ కళ్యాణ్ గారు డబ్బు ఖర్చు పెట్టుకో గెలవాలా? అక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వచ్చి అక్కడ కూర్చుని గెలిపించుకున్నారు. డబ్బు ఖర్చు పెట్టారా? డబ్బు ఖర్చు పెట్టలే, తక్కువ పక్కన పెడితే. గాజువాకలో పిఠాపురంలో వేరే చోట గెలవచ్చు అని చాలా మంది అంటున్నారు కదా. ఇప్పుడు ఏమంటే చేతగాని వాళ్ళు సన్నాసులు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. డబ్బు లేని రాజకీయం చేసిన ఒక్కడైనా గెలిచాడా? పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేకుండా రాజకీయం చేద్దామని వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే గెలిచేయడం అంటే అసాధ్యం. ఆయన గురించి తెలుసుకుని ఆయన పోరాట స్ఫూర్తి తెలుసుకున్న తర్వాత ఈవేళ వచ్చింది గెలుపు.